తమ గ్రామానికి సరైన రహదారి లేదంటూ ఇక్కడ పవన్ కళ్యాణ్ పర్యటనలో వీరంతా అడ్డుకున్న పరిస్థితి. ఏ గ్రామం ఇది? ఏ గ్రామం? మాదే గంగనగూడెం గ్రామం అండి, కొయ్యలగూడెం మండలం, వేరపేట పంచాయతీ, ఏడువాడ పాలెం అంటారు. కానీ ఒకటి మాకు కావాల్సింది న్యాయం. మేము మామూలుగా పవన్ కళ్యాణ్ అన్నకే మాకు బాధ చెప్పుకుంటాకు వచ్చాం. మేము ఇక్కడ మా ఊరికి మాకు రక్షణ కావాలి. కానీ ధర్మాస్పట్ల అని పెట్టారు, ధర్మాస్పట్ల కూడా మాకు చేస్తలేదు. వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఏమి లేదండి అక్కడ. మాకు రక్షణ కావాలి. 4-5 ఆటోటాకు వచ్చి చనిపోయారు. వెళ్తాక దారి లేదు. ఏ నియోజకవర్గం ఇది? మాది పాలవారం నియోజకవర్గం. ఏంటమ్మా ప్రధాన సమస్య? రోడ్డు ఒకటేనా ఇంకేమన్నా? రోడ్ అండి, మా ఊరు కూడా ఏది రావట్లేదండి. ప్యానల్ బాగాలేదు అనుకోండి, కోయిలు కూడా వెళ్లకుండానే చచ్చిపోతున్నామండి. రోడ్లలో తిరగబడిపోతున్నామండి. మన పిల్లల బస్సు కూడా తిరగబడిపోయిందండి. మా పిల్లలు వెళ్తా కూడా దారి లేదండి. బళ్ళో కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి? గంగనగూడ, తెమ్మలకొండ అండి, గంగనగూడెం అండి, ఏడువాళ్ల పాలెం అండి, కృష్ణంపాలెం అండి. మొత్తం 4 గ్రామాలు ఉన్నాయండి. 5 గ్రామాలండి. గత ప్రభుత్వంలో కూడా ఇలాగ ఉంది రహదారి? ఇలాగే ఉందండి. అప్పుడు కూడా బతులు ఆడలేదండి. మేము ఓటు వేస్తామండి, మాకు రోడ్డు ఎల్లం బాలరాజు గారు వచ్చాడు కూడా అలాగే ఉంది. నాకు రోడ్డు మీద ఆగిరిచ్చాడు, నీకేది కాలుతా చేస్తానని. మా ఊరికి ఏమి చేయలేదు. ఈ రోజు నేను తెల్ల బాలరాజు కానీ చిల్లు బాలరాజు కానీ ముందుకు వద్దనే మాట్లాడతాను. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా, ఆయనకి చెప్పొచ్చు కదా. చెప్తామండి. మమ్మల్ని ఇక్కడ ఉన్నామండి, మమ్మల్ని గంటలు మేము చెప్తాము. మేము చెప్పే చాలా ఉంది, మా బాధ చెప్పుకునే చాలా ఉంది. మేము ఎప్పుడు రోడ్డు ఎక్కలేదు కానీ ఇలా ఎక్కాం. మాకు బాధలు చెప్పుకోవాలి. చాలా సమస్యలు ఉన్నాయి. మా సమస్యలు మాకు కలిసే అవకాశం వస్తే చాలు సార్. పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వస్తే చాలు. ప్రధాన మీ సమస్యలు ఏంటి అసలు? రోడ్డు ఒకటేనా? రోడ్డు మెయిన్ అండి. మెయిన్ రోడ్డు. రోజు 10 ఆటోలు పిల్లలు 4 ఊళ్ళు కన్వర్టింగ్ రోడ్డు అండి. అది గౌరవారం స్కూల్కి వెళ్తారండి. ఆ స్కూల్లో నుంచి దగ్గరగా ఒక 70 మంది పిల్లలు ఆటోలకు వెళ్ళాలండి. ఆటోలు వర్షం వస్తే ఆటోలు దిగబడిపోయి పిల్లలు బయటికి ఆటోని తోసి నెట్టుకుని ఆటో ఎక్కి వెళ్తున్నారండి. దానివల్ల ఆ రోడ్డుని ఎవరు పట్టించుకుంటలేదండి. ఇప్పుడు మాకు రోడ్డు కావాలండి. మాకు రోడ్డు కోయడం కోసమే ఇంత చేస్తున్నామండి. మాకు రోడ్డు పోయాలండి. ఆ రోడ్డు గురించే మేము ఇంత దాకా ఇన్ని బాధలు పడి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వస్తే కలవనివ్వట్లేదండి. చిరి బాలరాజు గారు మాకు ఎమ్మెల్యే గారు అయితే ఏమీ చేయట్లేదండి. ఎమ్మెల్యే గారు మా ఊరిని పట్టించుకోవట్లేదండి. అసలు ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదండి. ఓట్లు ఎక్కేతం ఎలాగున్నారో ఇప్పుడు ఎలాగున్నారో డిఫరెంట్ తేడా ఉందండి. ఇప్పటికి గెలిచిన తర్వాత మా ఊరికి రాలేదండి. ఓట్లు అడిగితే వచ్చాడు ఆయన, అంతేనండి. ఎమ్మెల్యే గారు ఓట్లు అడగడానికే వచ్చారండి. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎలాగుంటారో మాకు తెలియదండి. ఎమ్మెల్యే గారు ఎలాగుంటారో మాకు ఇప్పటికి తెలియదండి. గ్రామాలకు ఎప్పుడు రాలేదు. ఇప్పటికి వచ్చి గెలిచిన తర్వాత ఒక్కరోజు కూడా రాలేదండి. ఒక్కసారి కూడా రాలేదు.